హెచ్ఎండిఏ భూములకు సమీపంలోని ప్రైవేట్ లేఅవుట్లలో ఇల్లు బహుళ అంతస్తుల భవనాలు నిర్మిస్తున్నా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇంటి ప్లాన్ లేకుండానే విద్యుత్ శాఖ అధికారులు మీటర్ విద్యుత్ కనెక్షన్ ఇచ్చేశారు. నిర్మాణాలు పూర్తయ్యాక అధికారులకు వద్దకు వెళ్తే అసెస్మెంట్ పేరుతో జరిమానా విధించి 2-3 రెట్ల ఆస్తి పన్ను చెల్లించాలని చెప్పి చేతులు దులిపేసుకుంటున్నారు. శంషాబాద్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ కార్యాలయం వెనుక 1/2 కిలోమీటర్ దూరంలో సర్వీ నెంబర్ 626లో 300 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూములున్నాయి. ఇవప్పి హెచ్ఎండిఏ తీసుకుని కొంతవరకు లేఅవుట్ వేసి అభివృద్ధి చేసింది. హెచ్ఎండిఏ లేఅవుట్కు సమీపంలో కొన్ని ఎకరాల మేర ప్రైవేట్ భూములు ఉన్నాయి. హెచ్ఎండిఏ అధికారులు ఫ్లాట్లు వేయగానే ఆ ప్రాంతానికి డిమాండ్ పెరిగింది. 4-5 ఏళ్ల నుంచి ఫ్లాట్లు కొనుగోలు చేసిన వారు క్రమంగా ఇల్లు కట్టుకుంటున్నారు. జనావాసాలు పెరుగుతుండటంతో కొందరు ప్రైవేట్ వ్యక్తులు తమ భూములకు గిరాకీ వచ్చిందని గ్రహించారు. కొద్ది నెలల క్రితం స్థలాలను చదును చేసి హద్దులు ఏర్పాటు చేసుకున్నారు. శంషాబాద్ మున్సిపాలిటీలోని అంతర్గత రోడ్లు బాహ్య వలయ రహదారికి వెళ్లేందుకు తమ భూముల్లో కాకుండా సర్కార్ భూముల్లో 30 అడుగుల వెడల్పుతో రోడ్లు వేశారు. ఎవరూ గమనించటం లేదని తెలుసుకున్నాక మట్టి రహదారులు నిర్మించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు లైవ్ లో. హైదరాబాద్లోని శంషాబాద్ భూములపై అయితే ప్రైవేట్ పెత్తనం ఎక్కువైనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రభుత్వ భూముల్లో ప్రైవేట్ అక్రమార్కులు అయితే ఎట్టకేలకు చచ్చుకుపోయేటటువంటి విషయాన్ని మనం గమనిస్తూ వస్తున్నాం. గత కొంతకాలంగా అక్కడ ప్రభుత్వ భూములకు పక్కనే కొంతమంది ప్రైవేట్ భూములు కొద్దిమేర ప్రైవేట్ భూములు ఉన్నప్పటికీ దాన్ని అదునుగా చూసుకొని ప్రభుత్వ భూములకు చచ్చుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అధికారుల విషయానికి సంబంధించి ఒకరిపై ఒకరు పరస్పర దూషణలు చేసుకోవడం కారణంగా వీళ్ళకి ఆ పద్ధతి కాస్త వరంగా మారినటువంటి పరిస్థితి. శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు సంబంధించి దాదాపు 5 నుంచి 6 కిలోమీటర్ల రేడియస్ లో ఈ తతంగం అంతా నడుస్తుంది. ఇప్పటికే 226 సర్వే నెంబర్కు సంబంధించి అక్కడ 300 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూములు ఉన్నాయి. అక్కడ ఆ ప్రభుత్వ భూములకు ఆనుకునేటటువంటి మరికొంతమంది ప్రైవేట్ భూములు కూడా ఉన్నాయి. ఈ క్రమంలో వాటన్నిటిలో చచ్చుకుపోయేటటువంటి క్రమంలో కూడా అక్రమ వెంచర్లు వేస్తూ టిప్పర్ల సాయంతో మట్టి అదేవిధంగా మొరం వేస్తూ లోపల అంతర్గత రోడ్లు అయితే వేస్తున్నటువంటి పరిస్థితి. గత 4-5 రోజులుగా వ్యవహారం అయితే నిర్విరాగంగా నడుస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తాం. అక్రమ వెంచర్ల పేరిట పూర్తి స్థాయిలో ప్రభుత్వ భూములు కాల్ చేయాలనేటటువంటి ఒక తపనతో అయితే ఆ బడబాములు అయితే పూర్తి స్థాయిలో వాటికి అనుగుణంగా అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి. ప్రభుత్వ భూములు ఎలాగైనా నొక్కేయాలనేటటువంటి ఒక ఉద్దేశంతో తమ కొద్దిపాటి భూములలో అక్రమ వెంచర్లు వేయడం కాకుండా రహదారులు నిర్మించుకునేటటువంటి క్రమంలో ప్రభుత్వ భూములకు దృష్టిపెట్టిపోయేటటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. అధికార యంత్రాంగానికి సంబంధించి హెచ్ఎండిఏతో పాటు రెవెన్యూ యంత్రాంగం కూడా ముద్రనిద్రలో ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తాం. ఔటర్ రింగ్ రోడ్ ఆనుకున్నటువంటి ఈ భూముల వ్యవహారానికి సంబంధించి ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి బండరాలతో పాటు పొదలను కూడా టిప్పర్ల సాయంతో తొలగించే ప్రయత్నం చేస్తున్నారు అక్రమార్కులు. ప్రభుత్వ భూములపై ఆయా ప్రైవేటు వారి యొక్క కన్ను పడినటువంటి నేపథ్యంలో ప్రభుత్వ భూములను పూర్తిస్థాయిలో కాజేయాలనేటటువంటి ఒక ఉద్దేశంతో వారంతా ఈ దారులను కొడుకున్నటువంటి పరిస్థితి. అయితే ఇంత జరుగుతున్నప్పటికీ కూడా అధికార యంత్రాంగం కానీ ఏ మాత్రం చర్యలు తీసుకోవడం లేదనేటువంటి వాదనలు వినిపిస్తున్నాయి. అయితే 226 సర్వే నెంబర్కు సంబంధించి ఇప్పటికే 300 ఎకరాల ప్రభుత్వ భూములకు సంబంధించి హెచ్ఎండి అధికారులు అయితే ఎట్టకేలకు కొన్ని వెంచర్లు వేశారు, లేఅవుట్లు వేశారు. జనవాసాలు పెరిగినటువంటి నేపథ్యంలో పక్కనే ఆనుకున్నటువంటి మరికొన్ని ప్రైవేట్ భూములకు సంబంధించి డిమాండ్ కూడా పెరిగినటువంటి పరిస్థితి. ఇదే అదనంగా భావించినటువంటి ప్రైవేటు వ్యక్తులు అయితే ఎట్టకేలకు ప్రభుత్వ భూములను కాల్ చేసే ప్రయత్నంలో వాళ్ళంతా నిమగ్నమైనటువంటి పరిస్థితులు మనం చూస్తాం. ఇప్పటికే హెచ్ఎండి అధికారులతో పాటు రెవెన్యూ అధికారులు మాత్రం అటు కన్నెత్తిగా చూడడం లేదనేటువంటి విమర్శలు వెలువెత్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తాం. జనవాసాలు పెరిగినటువంటి నేపథ్యంలో ప్రైవేట్ భూములకు సైతం అక్కడ గిరాకీ పెరిగింది, డిమాండ్ పెరిగినటువంటి నేపథ్యంలో ప్రభుత్వ భూములు కాల్ చేస్తే కనుక తమకు కొద్దిపాటి లాభం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి తమకున్న కొద్ది మేర ప్రైవేట్ భూములను చూపిస్తూనే ఈ భూమి కూడా మాదిరి కూడా ప్రభుత్వ భూముల్లోకి చొచ్చుకుపోయేటటువంటి అవకాశాలు స్పష్టంగా అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. స్నేహ
థ్యాంక్ యూ రాజు.